మన రాష్ట్రంలో చాలా చోట్ల రాళ్ల వానలు పడ్డాయి. సో రాళ్ల వానతోటి రైతులంతా కూడా ఆగమైపోతున్నారు. ఆడ వడగళ్ల వానతోటి పంట కూడా పూర్తిగా గంగపాలైపోయిన పరిస్థితి. సో ఇది నిజంగా బ్యాడ్ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడే సమాచారం అందుతోంది. చాలామంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా వీడియోలు కూడా పంపిస్తున్నారు. సో సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలానికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చినాయి మనకి. అక్కడ ఒక్కటిసారి ఇట్లా కుమ్మరిచ్చినట్టుగా వర్షం నీళ్ళు కూడా రాకుండా డైరెక్ట్ రాళ్ళు ఇట్లా కుమ్మరిచ్చినట్టుగా పడి పంట మొత్తం నష్టపోయిందట. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ మన తమ్నేల్ మీద కూడా రాళ్ల వానతో బోరుమంటున్న రైతాంగం అనే పెట్టినాం. సో ఒకసారి ఇది చూసుకుంటా పోదాం. ఇదిగోండి, మొత్తం రాలిపోయి అక్కడనే పడిపోయినటువంటి ఈ వడ్లను చూడొచ్చు మనం. ఈ మొత్తం దులిపేసినట్టే ఇక కళ్ళమైపోయింది ఇది. ఇగో ఏం లేవు ఆడ, గడ్డే, ఒట్టిది గడ్డి మాత్రమే ఉన్నది. ఇక రాళ్ళు పడి మొత్తం పెద్ద ఎత్తున పంట కూడా నష్టమైపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇగో ఇవి చూడండి, రాళ్ళ వాన ఎట్లా పడుతుందో. సో ఇట్లా పెద్ద కుమ్మరిచ్చినట్టుగా ఎక్కడికక్కడ మూల కుమ్మరిచ్చినట్టుగా రాళ్ళు పడి పంట కూడా మొత్తం నష్టపోయారు. ఇదిగోండి, ఏం లేవు ఇక, గొలకు వడ్లేం లేవు ఇక. కాస్తో కూస్తో అంటే కోతకొచ్చి కోసి జర బీట్లలో పోసుకున్న వాళ్ళు జర్ర పర్లేదు, నయం ఉన్నది, అంటే కవర్లు కప్పి పెట్టుకున్నారు కాబట్టి జర నయమైంది. ఇక ఇప్పుడిప్పుడే కోతకు వచ్చినాయి. ఇక రేపు మాపో మిషన్లు వస్తాయి, కోత కొయ్యాలి అనే టైంలో ఉన్నటువంటి వడ్లన్నీ కూడా మొత్తం రాలిపోయి చాలా చెల్లా చెదరు అయిపోయినటువంటి పరిస్థితి. బతుకు సూడిసిరాయి ఏం మొత్తం గంగపాలైపోయినాయి. ఇది రైతులు ఏం మాట్లాడుతారు ఒకసారి బాధపడాలన్నా ఏం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్నో ఆశలు రైతులు ఒక పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇలా రైతు ఆశలు ఆశలు అయిపోయినాయి. కల్లాలు వేసి నిన్న రాత్రి కొత్తపల్లి, ఎల్లాపల్లి, కాసరపల్లిలో కల్లాలు లేవడం జరిగింది. వానదేవుడు లేపిన కల్లాలు, రైతు లేపిన కల్లాలు కాదు. ఈ తీవ్రమైన బాధలు రైతులు కూలిపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కొత్తపల్లి, ఎల్లాపల్లి, కాసరపల్లి రైతులను ఆదుకోవాలి. ఏదైనా వాళ్ళకు ఒక భరోసానిచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. సో ఇది రైతులు చేసిన కల్లాలు కాదు, ఇవి దేవుడు చేసిన కళ్ళం అంటున్నాడు రైతు. పాపం ఏం చేస్తారు ఇక, అవి మొత్తం నేలపాలు అయిపోయిన తర్వాత ఆ వడ్లను ఏం చేస్తారు, ఏం కథ, ఒకసారి రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకు అసలు అందుబాటులో లైన్లో ఉన్నాడు, ఇప్పటిదాకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఒకటే తీరుగా. మొత్తం రాలే. హలో, నమస్తే నరేష్. మీరు పంపించిన విజువల్స్ అన్నీ చూసినా మొత్తం వడ్లు కూడా మొత్తం కిందనే ఉన్నట్టున్నాయి కదా, మొత్తం రాలిపోయినాయి. 90% రాలిపోయినాయి. బర్రెలు మేయడానికి దేనికి పని చేయాలి అంతే, అంటే పశువులు మేయడానికి తప్పితే వరే పని చేయదు ఇక. ఏం పని చేయదన్న, అసలు వరి అనేది లేదు. ఇక కళ్ళాలు వేసినాయి రాత్రి, వడ్లన్నిటి రాళ్ళ వానతోటి కళ్ళాలు వేసినట్టే ఇక లెక్క. రాళ్ళ వానతోటి కళ్ళాలు వేసినాయి. మొత్తం ఎంత పెద్ద మొత్తంలో బాగా రాళ్ళు పడ్డాయా? ఏ ఊర్లో పడ్డాయి మీ ఏరియాలో? ఎల్లాయపల్లి, కొత్తపల్లి, కాసనంపల్లి, ఈ 3 గ్రామాలలో మాకు తెలిసి పొద్దున మా బయలక్కడికి పోతాం కదని కంప్లీట్ ఏం లేవు ఇక, వడ్లన్నిటి లేవు చీరలలో. అయ్యో, సో మరి ఏంది ఇప్పుడు రైతుల పరిస్థితి? ఇది అధికారులకు ఏమైనా సమాచారం పోయిందా? దానికి సంబంధించి పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి కానీ స్థానిక నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎవరైనా అప్రోచ్ కావడం జరిగిందా? ఎవరు రాలే ఇంతవరకు. దీన్ని జరిగిందని వాళ్ళ దృష్టికి పోయినా కానీ ఇంత తొందరగా స్పందిస్తారని మేమైతే అనుకుంటలేము. ఎందుకంటే రైతుల విషయం కదా. వేరే ప్రైవేట్ సంస్థల విషయాలు అయితే ఆన్ ది స్పాట్లో 24 అవర్స్నే అదొకటి. రైతులు అంటే ఎవరు పట్టించుకుంటారు? రైతులు పట్టించుకున్న ప్రభుత్వాలనే. ఏదో నష్టపరిహారం వస్తుంది, ఎవడో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారి ఎవడో పోతాడు రాసుకొస్తాడు, ఏమో వస్తుంది అన్నట్టుగా పట్టించుకోరు ఇక. ఎవరు పట్టించుకుంటారు? ఎన్ని నెలలు చూస్తున్నాం. ఎందుకంటే షేర్ల కాడికి పోతే బోర్న రైతు ఎడతాడు, ఆయనకి ఏదో సమాధానం చెప్పాలి, ఏదో సాయం చేయాలి కాబట్టి అటెక్కల రారిగా. తొందర మోసపోయేటాడు కదన్న రైతు. 2 మాటలు చెప్తే చల్లబడతాడు, తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు? ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు నష్టపరిహారం అని. మళ్ళీ కావాలని కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే టైం కూడా రైతుకు ఉండదు వాస్తవానికి.
ఉండదు. సో ఈ రైతు ఆఫీస్లో చుట్టూ తిరిగాడు, వాడు క్షేత్రస్థాయిలో ఆ పొలం దగ్గరకు రాడేవాడు. సో మిగతా జాలకైతే వాళ్ళకి ఎలివేషన్ దొరికే జాల బాగా పబ్లిసిటీ వచ్చే జాలకు మాత్రం ఉరుకుతారు. ఎలివేషన్ దగ్గర మంచి 10 మంది కనబడే దగ్గర హైఫై మెయింటెనెన్స్ దగ్గర వాళ్ళు ఉంటారు. కానీ ఈ బుర్ర పొలాలకు వస్తారా ఎప్పుడు రాలే, ఏ ప్రభుత్వం రాలే. సో బాగా పడ్డాయి రాళ్ళు. సో ఈ బీట్లలో అంటే ఆల్రెడీ కోతలు అయిపోయి బీట్లలో చేరిన వడ్లకి ఏమన్నా ఇబ్బంది జరిగిందా? అక్కడ వర్షం బాగా పడింది ఏమన్నా? బీట్లల్లో చేరిన వాటికి ఏం ఇబ్బంది జరగదు. పరదలు కప్పుకుంటాయి కాబట్టి ఏం కాదు. చేను మీద ఉన్న వాటికే ఇబ్బంది. ఎవరేం కొయ్యలే. మాట ఒక్క ఇద్దరు రైతులు వచ్చారు. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు. ఒకసారి మా రైతులు ఇవ్వండి 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 రైతులతో మాట్లాడడానికి ఉన్నాం మనం. ఇవ్వండి పర్లేదు. నమస్తేనా. నమస్తే నమస్తేనా. ఏం పేరే? ఎవరు పోయలే ఇక్కడ. నా పేరు ఉడతరాజా. ఉడతరాజా. ఎంత మీ పొలం ఎంత ఉంది? ఎంత నష్టపోయినావు? నా పొలం మొత్తం 6 ఎకరాలు. 6 ఎకరాలు మొత్తం రాళ్ళు వాడి మొత్తం రాలిపోయిందా? మొత్తం ఏం లేదు. ఇవాళ ఊసేదే మొత్తం ఏం లేదండి. ఆశ అనేది లేదు. అయ్యో, ఒక్క అడుగైతే ఒక్క రోజు అయితే మొత్తం కోత అయిపోయేది. ఇవాళ పోతా అనుకుని పొద్దున పోద్దామని మిషన్ వాళ్ళకి కూడా చెప్పినా పరదలు కూడా పెట్టుకున్నా. అయ్యో దేవుడే ఆ పరదలు వర్షిండు, దేవుడే కొట్టుకోలేదు. అయ్యో, సో రైతన్నలు ఏం జరిగినా కూడా ఇక దేవుడి మీదనే భారం. నిందలైనా దేవుడి మీద వేయాలి. ఏమన్నా న్యాయం చేయి దేవుడు అన్న కూడా దేవుడే ఆడాలి. ఇక నీళ్ళ కొరకు 1 కిలోమీటర్ నుంచి పైపులు వేసుకొని పారించిన దీన్ని వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అయ్యో 2 నెలలు నిద్ర లేకుండా తిరిగితే ఇది కవర్ అయింది. ఇక నోట్లకు వచ్చింది వరకు కథం అయిపోయింది. అయ్యో 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 అయ్యో. అంటే నీళ్లుగా చివరి దశలో నీళ్లు సరిపోకపోతే 2 కిలోమీటర్ నుంచి పైపులు వేసుకొని వారబెట్టినావు. 2 కిలోమీటర్ నుంచి నీళ్ళు పైపులు వేసి వారిచ్చినాం. అక్కడ కాలువ ఆడదాకా వచ్చింది. ఆడికెళ్ళి మోటార్లు వేసుకొని తీసుకొచ్చుకున్నాం పైపులు వేసి. అయ్యో అయ్యో. అటు ఇటు గడవ పడిండే. కానీ కాకపోతే ఆ దేవుడు ఇలా ఏం లేకుండా చేసిండు. ఎంత నష్టం పెట్టుబడి ఎంత ఉంటుంది? ఎంత నష్టపోయి ఉంటావు ఇప్పుడు నువ్వు? నేను పెట్టుబడి ఎకరాన 20,000 లెక్క పెట్టుకున్నా కానీ 6 ఎకరాలు 30,000. ఎట్లయితే 30,000 60-70,000 ఖర్చు పెట్టుకోవాలి. బాగా నష్టపోయినావు ఇప్పుడు. అంటే చేతికొచ్చిన పంట నేల పాలైపోతుంది. నిజంగానే బాధ. సో మరి అధికారుల దృష్టికి ఏమైనా పోయిందా? మీరు ఏమైనా పంట నష్టపరిహారం గతంలో ఎప్పుడన్నా జరిగింది? నేను ఎటు పోలే. మబ్బులు వచ్చినా ఇక్కడ 2 ఆవులు నిండా ఆవులు బయట కట్టేసింటి. అవి ఇట్లా చూసుకొని పొలం చుట్టూ తిరిగినా ఇక్కడనే పగులిపోయినాయి. అయ్యో అయ్యో, బాధపడకూరు. ఇక మన రైతులు ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఇది ఇప్పటి నుంచి అది అనాది నుంచి వస్తుంది. బాధపడకండి. ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మేము. మీ జిల్లా యంత్రాంగాన్ని దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా పంట నష్ట పరిహారం ఏమైనా ప్రభుత్వం ఇవ్వగలిగితే ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే ఆల్రెడీ మన చేతులు ఏం లేదు కదా. ప్రకృతి ఆల్రెడీ పగబట్టింది. మొత్తం ఒడ్లని రాలిపోయినాయి. ఇప్పుడైతే చేయడానికి ఏం లేదు మనము. చెప్పండి. వాయిస్ మొత్తం అట్లు రాలిపోయినాయి అన్న. రైతు అనేది ఏం చేస్తామన్నా రాలిపోయినాయి కథ. ఓడిచినాయి మాకు. పండుగ ఇదే కాదన్న. మాకు అట్లు పంట పట్టించుకొని కోసుకున్నాం అంటే టైంకు భగవంతుడు అలా కోసుకొని ఏం చెప్తాం. బాధపడ కనుక ఏడవద్దు. ఇట్లా రైతులు ఏడిస్తే బాగుండదు. ఏం చేస్తాం అన్న. అప్పులోడు కుదుతుంటే ఇటు దేవుడు కోసుకుపోయాక మీరు ఏం చేస్తారే? ఏం చేయలేదు కదా. 7 డబ్బాలు వెళ్ళే వడ్లు కథం దాచడం అయిపోయి ఏం చెప్తారే ఇక. అయ్యో, మీరు బాధపడుతుంటే డాక్టర్లు ఏంటి, టాట్ ఏంటి, ఇత్తనాలు ఏంటి, అవన్నీ రైతు ఏమస్తానే కూలిపోయినట్టు కదా అన్న. మీరు ఒక్కరే కాదు బాధపడాల్సింది. కనకయ్య గారు మీతో పాటు మేమందరం కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే అది రాలిపోయింది. ఒక కనకయ్య ఒడ్లు కాదాడా, మేమందరం తినే తిండి అది. మేమందరం తినే అన్నం అది. ఒక్కరే కాదు ఈ రూట్ మొత్తం మీ చేతికి వచ్చిన పంట కాదు అది. మా నోటి కాడికి వచ్చిన ముద్ద అది. అందరూ కూడా కింద పడిపోయింది. నిజంగా మేము అందరం కూడా బాగా బాధపడుతున్నాము. దానికి ఇక ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇచ్చినా పూర్తి స్థాయిలో నష్టాన్ని ఇప్పుడు పంట పండితే వచ్చే పైసలన్నీ అయితే ఇవ్వదు కదా నష్టపరిహారం. బాధపడద్దు కనకయ్య గారు. నరేష్ సంజాయించు. రైతు అదే ఏడుస్తున్నాడు. బాధ అనిపిస్తుంది మాకు కూడా. మార్నింగ్ న్యూస్ నిజంగానే జనరల్గా రోజు వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తా. ఇవాళ వెరీ బ్యాడ్ మార్నింగ్ అనే పరిస్థితి వచ్చింది. నిజంగానే సంజాయించు రైతులని. ఏదో అయ్యో, నేను వీలైతే ఆ ఫీల్డ్ కూడా వచ్చే ప్రయత్నం చేస్తా.
మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత వీలైతే అటు వస్తే కాల్ చేస్తాను మీకు, వీలైతే వచ్చే ప్రయత్నం కూడా చేస్తా. ఆయనకు సంధాయించండి అండ్ ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేసే ప్రయత్నం చేయి, నీ చదువుకున్న వ్యక్తిగా, ఓకేనా? తెలియజేసే ప్రయత్నం చేయి, ఏదన్నా నష్టపరిహారం వస్తుంది. ఇక ఏం చేద్దాం మరి, ఈ పంట పోతే మళ్ళీ పంట, రైతులైతే ఇక పంట పండించడం అయితే ఆపరు కదా. మీకు ఏం చెప్పాలని కూడా ఎట్లా ధైర్యం చెప్పాలని కూడా తెలుస్తలేదు నాకు నిజంగా. ఏమని ధైర్యం చెప్పాలి, ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది నాకు. ఓకే ఓకే నరేష్, ఓకే చూసుకోండి వాళ్ళని, రైతులు ఎంతమంది నష్టపోయారు ఏం కథ ఒకసారి ప్రభుత్వ అధికారులు వస్తారు కావచ్చు. ఈ లోపల మీరే ఒక అంచనా కూడా రండి ప్రాథమికంగా, సరేనా? ఓకే అండి, థ్యాంక్ చూస్తారు కదా, చాలా బాధ అనిపిస్తుంది రైతులు మాట్లాడుతుంటే. చేతికి వచ్చిన పంట పోయింది, 6 ఎకరాలు వేస్తే 6 ఎకరాలు మొత్తం గంగపాలు అయిపోయింది, రాళ్ళ వాడి మొత్తం పోయిందని చెప్పేసి 2 నెలలు పాపం నిద్ర ఆహారాలు మాని 2-3 కిలోమీటర్ల నుంచి పైపులు వేసుకొని వచ్చి అక్కడెక్కడ ఏ చెరువులో ఉన్నాయో ఏ కాలంలో నీళ్ళు తీసుకొచ్చి ఆ మూలకు ఒకసారి ఈ మూలకు ఒకసారి పంట పండించి నీళ్లు తడి పెట్టుకొని పంటను చేతి తీసుకొచ్చిన తర్వాత రేపు పొద్దుగాలు ఇవ్వాలైతే గోష్ఠోడట, మిషన్ వచ్చేదట. సో రైతులు చేయాల్సిన కళ్ళం దేవుడే చేసిండని చెప్పేసి బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా మనకి ఇంత మాట్లాడుతున్నాం, ఏ రాజకీయ నాయకుడిని నిందిస్తలేరు, ఏ అధికారిని కూడా నిందిస్తలేరు. వాళ్ళు ప్రకృతినే, ఏమున్నా దేవుడే ఇట్లా చేసిన అంటారు తప్పితే కనిపించని దేవుని అంటారు, కానీ కనబడే ఈ నాయకులు ఎవరిని కూడా తిట్టారు వీళ్ళు పాపం. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఏం లేవు, మొత్తం కిందనే ఉన్నాయి. ఎప్పుడు అవి ఎట్లా చేస్తారు? అది ఇది మనందరం తినే తిండి. అది సో ఈ మధ్యలో పెట్టుబడి సాయం వస్తుందని, లేకపోతే రకరకాల ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందేమో అని చెప్పేసి బయట ఉపాధి దొరక, ఉద్యోగాలు రాక యువత కూడా వ్యవసాయం వైపు మల్లుతురు మెల్లమెల్లగా. వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలేమో డిలే చేస్తున్నాయి నష్టపరిహారాలు అందించడంలో. ఇక్కడ వాళ్ళందరికీ యువకులే కనబడుతున్నారు, రైతులందరూ చూడు. సో చాలామంది యువత వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలంటే అక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి, యువతను ఆకట్టుకునే ఒక ఫ్యాక్టర్ అక్కడ ఉండాలి. కుప్పలే రాళ్ళు. సో ఇది మొత్తం రాళ్ళవానకు సంబంధించిన విజువల్స్. ఇది చాలా ఏరియాలలో ఇట్లా జరిగిందట. సో ఇక్కడ సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం, ఎల్లాయిపల్లి, కొత్తపల్లి, కాసారంపల్లి, ఇంకా చాలా మనకు సమాచారం వచ్చిందైతే ఈ ఊర్ల నుంచి వచ్చింది. ఇంకా కొన్ని ఊర్ల నుంచి కూడా సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఇది రైతులకు సంబంధించిన సమాచారం అయితే ఇట్లా ఉంది. ఇక మిగతా వార్తలకు వెళ్ళిపోదాం.